హాయ్ ఎవ్రీవన్. ఈ షార్ట్ వచ్చేసి సండే రోజు అయితే షూట్ చేసింది. సండే రోజు మా హస్బెండ్ అయితే 6 గంటలకే లేచి మటన్ తీసుకొచ్చి నా చేతిలో డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. పాపం మా ఆయనకు చికెన్ అంటే విరక్తి పుట్టేసింది. నాకేమో చికెన్ తినాలని ఆశ బాగుంటుంది. చికెన్ అంతగా ఇష్టంగా తినే వాళ్ళైతే మటన్ ఎక్కువగా తినలేరు. నాకైతే అనిపిస్తుంది అలా. నేనైతే సింపుల్ గా మటన్ కర్రీ అయితే ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను. ఒకప్పుడు అయితే నాకు మటన్ కర్రీ చేయడానికి రాకపోవు. ఒక మటన్ కర్రీ ఏంటి, ఏ కర్రీ అయినా అంత పర్ఫెక్ట్ గా చేయడానికి రాకపోవు. ఇప్పుడిప్పుడే కొంచెం అలా ఓ దారిలోకి అయితే వచ్చాను. ఇక్కడ కూడా మా పెద్దోడు అయితే కుక్కర్ లో వేసి వండితే నేనైతే మటన్ కర్రీ తినను, డైరెక్ట్ ఆయిల్ లోనైతే ఫ్రై చేసి మంచిగా వండమని అయితే చెప్పిండు. ఇంకా మా హస్బెండ్ ఏమో అది కుక్కర్ లో వేస్తేనే బాగా ఉడికిపోతుంది, కుక్కర్ లో వేసి వండమని చెప్పారు. అలా కుక్కర్ లో వేసి వండకపోతే ఉడకకపోతే ఎన్ని తిట్లు ఉంటాయో అని కుక్కర్ లో వేసి వండేశాను. ఒకప్పుడు అయితే మా హస్బెండ్ నా వంటలను చూసి బాగా నవ్వుకునేవాడు. నేను ఎప్పుడు మటన్ కర్రీ వండినా ఒక 3 బాటిల వాటర్ అయితే పోసి వండేదాన్ని. అది ఉడుకుతుందో లేదో అని ఇంకా వాటర్ పోసుకుంటూ ఉండేదాన్ని. కర్రీ ఎంతకు చూసినా కూడా దగ్గర పడకపో మళ్ళీ ఉడకకపో. నాకైతే అప్పుడు ఏం అర్థమైందంటే మటన్ కర్రీ వండినా చికెన్ కర్రీ వండినా గ్రేవీ టైప్ లో రావాలంటే మనం వేసే ధనియాల మసాలా బాగుండాలి. ఇంకా నేనైతే ఎప్పుడు మటన్ కర్రీ చేసినా చికెన్ కర్రీ చేసినా ఒక డబ్బాలో అయితే పోసుకొని పెట్టుకుంటాను ధనియాల మసాలా. ఇంకా అదే ఎప్పుడు కర్రీస్ వండినా అదే వేసేస్తాను. ఇది కూడా మా అత్తమ్మ దగ్గర చూసే నేర్చుకున్నాను ధనియాల మసాలా. ఆమెనైతే సూపర్ గా చేస్తుంది. మనం ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా టేస్ట్ బాగుంటుంది, బాగా గుమగుమలాడుతుంది. ఫస్ట్ అయితే 3 విజిల్లకు పెట్టేశాను. ఇంకా కర్రీ ఉడకపోయేసరికి వాటర్ ఉండేసరికి మళ్ళీ ఒక 2 విజిల్లకు అయితే పెట్టేశాను. తర్వాత 2 విజిల్లకు పెట్టిన తర్వాతనైతే కర్రీ మంచిగా దగ్గర పడింది. నాకైతే కుక్కర్ లో వేసి వండితేనే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, మంచిగా జ్యూసీగా వస్తుంది కర్రీ. ఈ కర్రీ వండుతున్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఇంకెప్పుడవుతుంది కర్రీ. మార్నింగ్ టిఫిన్ చేస్తాను తినండ్రా బాబు అని అంటే మటన్ కర్రీ చూసాక ఇంకెక్కువ ఆకలి అయిపోతుంది, మటన్ కర్రీతోనే డైరెక్ట్ రైస్ తినేస్తామని చెప్పారు. కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో చూసి అలానే వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బాయ్.